హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కొత్తిమీర పచ్చడిని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని కొంచెం మరిగిన తర్వాత వెల్లుల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని వీటన్నిటిని కాసేపు వేయించాలి. కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక ఫుల్ కట్ట కొత్తిమీర తీసుకొని ఇలా కాడల్ని ఆకుని సెపరేట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం కాడల్ని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. ఎందుకంటే కాడలు కొంచెం లేట్గా మగ్గుతాయి కాబట్టి ముందు కాడలు వేసుకోవాలి. తర్వాత మనం ఆకు సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆకంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఇలా కంప్లీట్గా వేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. సో మనకి లోపల బాగా మగ్గుతుంది. మధ్య మధ్యలో లిడ్ తీసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న 1 స్పూన్ చింతపండు, తగినంత ఉప్పు వేసుకుని చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలి. తాలింపుకి రెడీ చేద్దాము. కొంచెం నూనె వేసి వేగిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వేయించి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా బాగా వేయించిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడిని తీసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఒక 30 సెకండ్ల పాటు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఆ వేడి అన్నది సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా కొత్తిమీర పచ్చడి అన్నది చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని అందరూ ఒకసారి ట్రై చేయండి. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.